ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అన్న వ్లాగ్స్. శ్రీరామనవమి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకున్నాను, అలాగే మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో రాముల వారి కళ్యాణం ఏ విధంగా జరిగిందనేది వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకి నిద్ర లేచానండి. ఇంకా ప్రతిరోజు ఇంట్లో ఉండే పనే కదా అని ఇంకా టైం కానీ మిగిలినవన్నీ కూడా నేనేమి షేర్ చేయట్లేదు. ఓన్లీ పూజ కళ్యాణం మాత్రం ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఈరోజు శ్రీరామనవమి కాబట్టి రామదేవుడి పూజ కూడా చేసుకుంటే మంచిది. అలాగా 5 ఆదివారాలు 5 లక్షవారాలు చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఆ విధంగా కుదరని వాళ్ళు శ్రీరామనవమి రోజున కూడా రామదేవుడి పూజ అయితే చేసుకోవచ్చండి. ఆ రోజు రామదేవుడి పూజ చేసుకుని రామదేవుని కథ చెప్పుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా దానికోసమే నేను గోధుమ నూకతో 5 ఉండలు ప్రసాదంగా చేసి పానకం, చలివిడి, వడపప్పు, అలాగే ఇంట్లో శుక్రవారం కాబట్టి ప్రతి శుక్రవారం పరవాన్నం అయితే నేను అమ్మవారికి నైవేద్యంగా తయారు చేస్తాను. ఇంకా ముందుగా అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత ఇంకా రామదేవుడి పూజ అయితే స్టార్ట్ చేశానండి. 5 లక్షవారాలు 5 ఆదివారాలు చేయలేని వాళ్ళు ఒక్కరోజు చేసుకున్నా సరిపోతుందంట. ఇంకా పూజ పూర్తయిన తర్వాత ముందుగా ముత్తైదుకు అయితే తాంబూలం అయితే ఇచ్చేస్తానండి. ఒక ఉండ తాంబూలం ముత్తైదుకు ఇవ్వాలి కదా. ఇంకొక గోధుమ ఒక ప్రసాదం టెంపుల్కి తీసుకెళ్ళి పంతులు గారికి అయితే ఇచ్చేసానండి. ఇంక ఇచ్చొచ్చి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఇంకా ఈరోజు కళ్యాణం కదా, అలా ఎలాగైనా సరే తొందరగా గుడికి వెళ్ళాలి అనుకుంటే 10 దాటిపోయిందండి. 10 గంటలకి కళ్యాణం అయితే స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇంకొక వైపు వంటలు అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా కళ్యాణం అవ్వగానే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉందండి. నేను వెళ్ళేసరికి టెంపుల్ అంతా చూడండి బొత్తులతో నిండిపోయింది. నేను వెళ్ళేసరికి ఒక పావు గంట ముందు స్టార్ట్ చేశారండి. ఇంకా వినాయకుడి పూజ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే కళ్యాణం చేసే దంపతులు అనమాట, 4 దంపతులు అయితే ఈ సంవత్సరం కళ్యాణంలో పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ మేము కూడా కళ్యాణంలో పాల్గొన్నాము. ఈ సంవత్సరం కుదరక ఇంకా మేమైతే పాల్గొనలేదు. ఇక్కడ ముందుగా వచ్చేసి విఘ్నేశ్వరుడి పూజతో అయితే స్టార్ట్ చేశారండి. వినాయకుడి పూజ చేసి అక్కడ హారతి ఇచ్చి కూర్చున్న భక్తులందరికీ కూడా హారతి అయితే ఇచ్చారు. విఘ్నేశ్వరుడి పూజ పూర్తయిన తర్వాత పెళ్లి తంతు అయితే మొదలు పెట్టారండి. అంటే ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి కదా, ఈ తంతు అంతా కూడా స్టార్ట్ చేశారు. ఇంకా నేనైతే మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నాను. కళ్యాణం ఏ విధంగా జరిగింది అనేది చూడండి. అలాగే ఒక్కొక్కటికి వివరిస్తాను. ఇక్కడైతే చెంబులతో వాటర్ వేస్తున్నారు కదా, ఈ వాటర్ని పీటల మీద కూర్చున్న దంపతులు అంటే కళ్యాణం చేసే దంపతులు ఉంటారు కదా, వాళ్ళకైతే తీర్థంగా అయితే ఇచ్చారండి. మనకి లోపల అవయవాలు కూడా శుద్ధి అవ్వాలి అనేసి చెబుతూ తీర్థం అయితే ఇచ్చారనమాట. ఇంకా తర్వాత ఇక్కడ రక్షా కంకణ ధారణ, ఈ రక్షా కంకణానికి పూజ అయితే చేయిస్తున్నారు. ఇక్కడ కళ్యాణం చేయించే దంపతులకి, అలాగే ఇక్కడ స్వామి అమ్మవారికి కూడా రక్షా కంకణం ధారణ చేస్తారు కదా, ఆ రక్షా కంకణానికి కూడా యథావిధిగా పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఆ రక్షా కంకణానికి స్వామి అమ్మవారికి అయితే ధరింపచేశారండి. ముందుగా ఈ కళ్యాణంలో కూర్చున్న దంపతులకి అందరికీ కూడా రక్షా కంకణాలు అయితే కట్టారు. తర్వాత స్వామి అమ్మవారికి కూడా ఆ రక్షా కంకణాలను అయితే కట్టారండి. ఇక్కడ వచ్చేసి స్వామివారి యజ్ఞోపవేతానికి అయితే పూజ చేస్తున్నారు. తర్వాత యజ్ఞోపవేతాన్ని స్వామివారికి ధరింపచేశారు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు స్వామి అమ్మవారికి మధ్యలో తెర అయితే పట్టుకోమన్నారండి. నేను మా పక్కింటి ఆవిడైతే పట్టుకొని ఉన్నాము. ఇక్కడ స్వామివారికి కన్యాదానానికి ముందుగా పాదాలు కడుగుతారు కదా, అలా పాదాలను అయితే కడిగిచ్చారండి. ఆ తర్వాత కన్యాదానంతో పాటుగా గుమ్మడికాయ, గంధపు చెక్క, కొబ్బరి బొండాలు, అరటిగెల, అలాగే బెల్లం కుందు, ఇవన్నీ కూడా కన్యాదానంతో పాటుగా ఇవ్వాలంటండి. అవన్నీ కూడా ఈ పీటల మీద కూర్చున్న దంపతులు అంటే కళ్యాణంలో కూర్చున్న దంపతులు ఉన్నారు కదా, వాళ్ళు ఈ విధంగా ముందు కన్యాదానానికి ముందుగా ఇవన్నీ దానం ఇచ్చిన తర్వాత అప్పుడు సీతమ్మ వారిని రాముల వారికి కన్యాదానం అయితే చేశారండి. ఇప్పుడు జీలకర్ర, బెల్లం అన్నీ కూడా రెడీ చేసి వాటికి కూడా ముందుగా పూజ అయితే చేశారండి. పూజ చేసిన తర్వాత భక్తులందరికీ కూడా ఆ జీలకర్ర బెల్లాన్ని చూపిస్తూ తర్వాత స్వామి అమ్మవారికి జీలకర్ర బెల్లాన్ని పెట్టారు.
ఇప్పుడు వచ్చేసి అమ్మవారి మాంగళ్యానికి ఈ దంపతుల చేత కుంకుమ పూజ అయితే చేయించారండి. మాంగళ్యం అలాగే మెట్టెలకి కూడా పూజ అయితే చేయించారు. గౌరీ పూజ అయితే చేయించి తర్వాత మాంగళ్యధారణ అయితే చేస్తున్నారు. ఇప్పుడు స్వామివారికి వస్త్రాలను అయితే సమర్పించారండి. ఇప్పుడు స్వామి అమ్మవారికి బ్రహ్మముడి అయితే వేస్తున్నారు. ఆ బ్రహ్మముడి వేసే ముందుగా ఆ చెంగులో డబ్బులు అయితే వేస్తారండి. ఇంక వచ్చిన భక్తులందరూ కూడా డబ్బులు వేస్తే తర్వాత స్వామివారి బ్రహ్మముడి అయితే వేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి తలంబ్రాలు వేయడానికి ఇవన్నీ రెడీ చేస్తున్నారండి. ఇంకా దంపతులు ఉంటారు కదా, కళ్యాణం చేసే దంపతులు, వాళ్ళ చేతుల మీదుగా ముందుగా స్వామివారికి చూపిస్తూ అమ్మవారికి చూపిస్తూ స్వామివారికి పాదాల దగ్గర అయితే వేయమని చెప్పారు. ఆ తర్వాత శతగోపం మీద కూడా స్వామివారి పాదాలు ఉంటాయి కదా, అక్కడ కూడా తలంబ్రాలు అయితే వేయించారండి. ఇక్కడ తలంబ్రాలు వేయడం పూర్తయిన తర్వాత కళ్యాణం పూర్తయినట్లే కాబట్టి ఇంకా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఇక్కడ అన్నదానం అయితే స్టార్ట్ చేశారండి. ఈరోజు అన్నదానంలో వచ్చేసి పులిహార, బిర్యానీ, కచంబరి అలాగే 2 రకాల కర్రీస్, పచ్చడి, స్వీటు అయితే వేశారు. చాలామంది అధిక సంఖ్యలో భక్తులు అయితే ఈ అన్నదాన కార్యక్రమంలో అయితే పాల్గొన్నారండి. సుమారుగా 1500 మంది అయితే వచ్చారు. ఎక్కడికక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతూనే ఉంటుంది, అక్కడ ప్రతి దగ్గర అన్నదానం జరుగుతూనే ఉంటుంది. కానీ కళ్యాణం రోజు స్వామివారి ప్రసాదం తినడానికి చాలామంది భక్తులు అయితే వచ్చారు. ఇంకా నేను కూడా కొంతసేపు ఈ వడ్డింపు కార్యక్రమంలో అయితే పాల్గొన్నానండి. ఇంకా లాస్ట్లో ఇంకా చదివింపుల కార్యక్రమం ఒకటే మిగిలింది. ఇంకా అక్కడ వీడియో తీయకుండా మళ్ళీ అన్నదానం దగ్గరికి అయితే వచ్చేసాను. ఎందుకంటే ఇక్కడ అన్నదానం కూడా వడ్డించాలి కదా అన్నట్టుగా. అలాగే నేను కొంతసేపు వడ్డించాను, మా వారు కొంతసేపు వడ్డించారు. ఈ విధంగా అన్నదానం అయితే పూర్తయిందండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ పల్లకి సేవ ఉంది. అంటే కళ్యాణం అయిన తర్వాత స్వామి అమ్మవారిని గ్రామోత్సవం చేస్తారు కదా, ఇంకా ఇప్పుడైతే పల్లకి ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంకా స్వామి అమ్మవారిని పల్లకిలో కూర్చోబెట్టారు. పల్లకి అంతా కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు. ఇంకా శ్రీరామ జయరామ జై జై రామ అనుకుంటూ పల్లకి సేవలో అయితే పాల్గొన్నాము. స్వామివారి ఊరేగింపు వీధులతో వెళ్తూ ఉంటే ఆ వీధిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా హారతులు ఇచ్చు అంటే దీపం చూపిస్తూ హారతిస్తూ స్వామివారికి అయితే స్వాగతం పలుకుతారండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా హారతులు అయితే తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. ఇంకా అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి, చూసేయండి. ఇంకా స్వామివారి పల్లకి సేవలో నేను మా వారు కూడా పాల్గొన్నామండి. అంతా స్వామివారి అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం కళ్యాణంలో మా వంతుకు మేము కూడా పాల్గొనడం అయితే జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, సీతారాముల కళ్యాణం ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూస్తారు కదా అని చెప్పి నేను కూడా కళ్యాణం వీడియోస్ అన్నీ కూడా తీసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కనుక ఈ స్వామివారి కళ్యాణం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం వీడియో పెడుతూనే ఉంటాను. స్వామివారి కళ్యాణం కదా, ప్రతి ఒక్కళ్ళు చూడాలి అనేసి నేను ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటాను. వ్యూస్ తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ స్వామివారి కళ్యాణం వీడియో మన ఛానల్లో ఉండాలి అనే ఉద్దేశంతోనే నేనైతే ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.